వైనాట్ 175 అన్న వైసీపీ 11 సీట్లే గెలిచి మరీ ఘోరంగా ఓడిపోయి కూటమికే పీఠం దక్కే వరకల తీరొక పోస్టులు ఫ్లెక్సీలు ఫోటోలు కానొస్తున్నాయి సోషల్ మీడియాలో. లోకేష్ రెడ్ బుక్ సిద్ధం అనుకుంటా ఆంధ్రాలో ఆడాడ ఫ్లెక్సీలు కానొస్తుంటే ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్లు కూడా ఈ తీర్ల ఫ్లెక్సీలు పెట్టిరు చూడుర్రి. బిడ్డ మేమంతా నీకే ఓటేశామయ్యా, మా ఓట్లు ఏమయ్యాయి కుట్రా అని పసుపు రంగులు రాపించి ఫ్లెక్సీ కొట్టించారు కూడా. మళ్ళీ కలుద్దాం 2029 అని కూడా రాసిర్రు. మరి ఇది ఏనో ఏమో తెలియదు కానీ ఇంటర్నెట్ లో ఇరుగా మరగా తిరుగుతున్నది. ఇక ఇది చూసి మొన్న దాకా సిద్ధం సిద్ధం అని మీరే చెప్పుకున్నారు కదా. ఇక ఇప్పుడు టీడీపీ ట్రీట్మెంట్ తట్టుకుంటేందుకు సిద్ధంగా ఉండురే అని కొందరు కామెంట్లు చేస్తే ఓడిపోయిన ఓదార్చుకుంటా ఇప్పుడు ఎన్ని ఫ్లెక్సీలు కొట్టించినా ఏం లాభం తీర్రి ఇంకేముందిలే అని అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంకొందరు అయితే ఆడాడ టీడీపీ నుండి వైసీపీ లీడర్ల ఫోటోను వల్ల కొడుతున్నారు, ఇండ్ల మీదకే పోయి దాడులు చేస్తున్నారు, జెండా దిమ్మెల్ని కొండంత కోపంతో గుల కొడుతున్నారు. మన అసొంటప్పుడు ఈసొంటి ఫ్లెక్సీలు కొట్టించి కుట్రా అని రాస్తే ఉత్తవు కుట్టరా, ఏదో ఆంకత మోపు వేయరా అని అనుకుంటా అనుమానాలు పడుతున్నారు. అన్నం పెట్టినోనికే సున్నం పెట్టే రోజులు ఇవి. పవన్ సార్ కోసం సీటు త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సార్ కు జన సైనికులు కూడా గదే పని చేశారని అంటారు వైసీపీ వాళ్ళు. అయితే వర్మ సార్ బయటికి పోతుంటే కొంతమంది జై జనసేన అనుకుంటూ వచ్చి కారు అద్దాలు వాళ్ళ కొట్టిరట. వర్మనను కూడా కొట్ట వచ్చిరట. జనసేనలో దాడి చేసిరని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. అయితే వర్మ సార్ మాత్రం మాకు జనసేనకు సిచ్చు పెట్టాలని వేరేటోళ్ళే పని చేసిరని చెప్పుకొస్తున్నాడు. ఈ దాడితోటి జనసేనకి ఏం సంబంధం లేదని అంటున్నాడు. వైసీపీ వాళ్ళే కావాలని సిచ్చు పెట్టి డ్రామాలు ఆడుతున్నారని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పనిచేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్ళే ఈ దాడి చేశారు మన్నిపూడిలో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలి పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. అంటే నాకు కూడా కార్యకర్తలు, ఊళ్ళో కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీజన్ బ్యాంకులు, వాళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి పంద చర్యలకు భయపడేది ఏముండదు. అయితే వైసీపీ సర్పంచ్ టీడీపీ గెలవంగానే వర్మ సార్ను కలిసి పార్టీలో చేరుతా అని వచ్చిందట. అయితే సర్పంచ్ అప్పుడు జన సైనికులను బాగా వేధించిందట. ఆయన ఎట్లా పార్టీలకు తీసుకుంటామని జన సైనికులు కొంతమంది అటాక్ చేసిరని ఇంకొంతమంది అంటున్నారు. మరి దీని మీద పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజంగా సైనిక సేన లేకుంటే వాళ్ళని పంపితే వచ్చిన వాళ్ళ అన్నది బయట పెట్టాలి. మరి నిజమైన సైనికులు అయితే పవనాల్ సార్ కు గంత మెజార్టీ ఇచ్చి గెలిపించిన వర్మ సార్ ను గట్లెందుకు చేస్తారు కదా.